సిద్ధార్థ లోద్రా తన స్వార్థం కోసం బాబుని వాడుకున్నారు. బాబు గారు పాపం అమాయకంగా బలయ్యారు అనుకోవాలి. ఎందుకంటే 17A మీద ఇప్పుడు ఇచ్చినటువంటి భిన్నమైనటువంటి తీర్పులు రెండు కూడా 17A వర్తిస్తుంది, వర్తించదు అని ఇచ్చారు. బట్ 17A సచ్చీలత అంటే 17A పెట్టిన ఉద్దేశాన్నే ఇక్కడ ప్రశ్నించారు. అది కీలకమైనటువంటి 17A అనేది అవినీతి పరులను కాపాడటానికి ఉద్దేశించింది కాదు, అవినీతి పరులు అవినీతి ఆరోపణలతో నిజాయితీ పరులను రక్షించడానికి ఉద్దేశించింది. కానీ ఇక్కడ దాన్ని దుర్వినియోగం చేయకూడదు అని తేల్చి చెప్పారు బేలా ఎస్ త్రివేది. ఇలాంటి దశలో ఆ 17A కింద పర్మిషన్ తీసుకుంటే పోతుంది కదా అన్నారు అనిరుద్ధ బోస్. ఇప్పుడు అసలు పాయింట్ ఏంటి, 17Aలో రేపు త్రిసభ్య ధర్మాసనం వస్తుంది. ఎవరైనా సరే బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి ఏ న్యాయ వ్యవస్థ అయినా సరే అవినీతి పరులు అయినటువంటి వాళ్ళ మీద ఆరోపణలు వస్తాయి. అసలే రాజకీయ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టడమే బ్రహ్మ పదార్థం. ప్రతిపక్షంలోకి ఈ నాయకులు వెళ్ళినప్పుడు అధికార పక్షంలోకి వేరే వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం వీళ్ళ కుంభకోణాల గురించి బయటకు వస్తుంటాయి. లేకపోతే అవినీతికి అంతే లేకుండా పోతుంది. అసలు అవినీతి అంతం చేయడానికి అర్జెంటుగా దర్యాప్తులు చేయాలని ఆదేశిస్తూ చట్టాలు చేస్తున్నటువంటి వ్యవస్థ సుప్రీంకోర్టు. అట్లాంటిది ఒక అవినీతిని కాపాడటానికి ఒప్పుకుంటుందా? అవినీతి పరుల్ని కాపాడటానికి ఉద్దేశించినటువంటి 17A సబ్సెక్షన్ Cని ఇప్పుడు ఏం చేస్తుందంటే మ్యాక్సిమం ఆ చట్టాన్నైనా తొలగించడానికి అవకాశం ఉంది, పర్మిషన్లు అవసరం లేదన్నటువంటి పాయింట్ అయినా సరే చెప్పే అవకాశం ఉంటుంది. ఫైనల్ జడ్జిమెంట్ ఆ రూట్లోనే ఉంటుంది. నేను మొన్ననే చెప్పా, ఈ ఇద్దరికి సంబంధించి ఇద్దరి మాటలు చూస్తే వ్యాఖ్యలు చూస్తే ఖచ్చితంగా ఒకళ్ళేమో 17A వర్తిస్తుందని, ఒకళ్ళేమో 17A వర్తించదు అని చెప్తున్నట్టుంది ఇద్దరిది అన్నటువంటిది. రేపొద్దున అట్లాంటి పరిస్థితే ఏ సుప్రీంకోర్టు ఏ న్యాయస్థానము కూడా అవినీతి పరుల్ని కాపాడడానికి అనుమతుల పేరుతో జాగు చేయమని కోరదు. కాబట్టి అదే జరిగితే భవిష్యత్తులో ఎవరైనా సరే అనుమతి లేకుండా మా మీద విచారణ అనగానే ప్రభుత్వం ఏమి జడ్జిమెంట్ చూపెడుతుంది, చంద్రబాబు నాయుడు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసు అని చూపెడతారు. ఆ కేసులో సుప్రీంకోర్టు ఇట్ట చెప్పేసిందండి అంటారు. అప్పుడు అందులో ఒక పక్క లాయరు అనిరుద్ధ బోస్ గారి జడ్జిమెంట్ చూపెడతారు, అప్పట్లో ఈయన ఇట్ట వ్యాఖ్యానించారు అన్నట్టు. ప్రతిసారి కూడా బాబు గారిది అవినీతి కేసులలో బాబు గారి పేరు వినబడతా ఉంటుంది. ఇది సిద్ధార్థ లోద్రాకి తను వాదించాడు కాబట్టి ఆయనకు ప్రయోజనం. బట్ బాబు గారి కేసు టోటల్ దేశవ్యాప్తంగా ఒకప్పుడు బాబు అంటే విజనరీగా అవతల వాళ్ళకి తెలిసినా తెలియపోయినా ఆంధ్రాలో అద్భుతంగా చేశాడట చంద్రబాబు అని చెప్పుకునేటటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు అది కాకుండా అవినీతి కేసుల ద్వారా ప్రచారం అవుతుంది. ఈ విధంగా భ్రష్టు పట్టించింది ఎవరు? సిద్ధార్థ లోద్రా ఇట్లాంటి ఆలోచన చేస్తున్నప్పుడు ఆపలేకపోయింది ఎవరు? ఆలోచించుకోవాల్సిన సందర్భం.